మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు అంగరంగ వైభవంగా జరిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి మన తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నప్పుడు కొందరు దానికి ఏకీభవిస్తారు, కొందరు దాన్ని వ్యతిరేకిస్తారు. ఈరోజు నాతో పాటు కృష్ణకుమారి గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. మేడంతో చాలా విషయాలు మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మ్యామ్, మిస్ వరల్డ్ పోటీలు అనగానే ఆల్మోస్ట్ అందరికీ ఓకే, తెలంగాణలో జరిగితే తెలంగాణ ప్రపంచానికి తెలుస్తుంది కదా కొంచెం మంచి వరకు అనుకుంటాము. సో మీరు ఎలా భావిస్తున్నారు? అసలు మిస్ వరల్డ్ పోటీల గురించి ఏం మాట్లాడతారు? అసలు మిస్ వరల్డ్ పోటీలు మంచిదా కాదా, జరపాలా వద్దా ఇనే మీమాంస కంటే కూడా ఓకే, మిస్ వరల్డ్ పోటీలు కరెక్ట్ కాదు. అసలు 100% దీనికి ఇంకా రెండో మాట లేదు. కాదా లేదా కూడా కాదా లేదా, ఎందుకు ఏంటి ఇవన్నీ ఏమో కొంచెం ఆలోచించవచ్చు కదా, కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే 60-40 పెట్టుకోవచ్చు కదా, 40-60 పెట్టుకోవచ్చు కదా, కనీసం ఒక 10% అన్నా మీరు గ్రేస్ మార్క్ ఇవ్వరా? ఇవన్నీ వద్దండి. ఓకే, అందాల పోటీలు కరెక్ట్ కాదు. ఎందుకని మ్యామ్? అంటే అసలు పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే, మరి ఇన్నాళ్ళు జరుగుతున్నాయి కదా, ఇవాళ ఎందుకు కాదు అంటున్నారు అంటే, ఈవేళ కాదు, ఏ రోజు నుంచో అందాల పోటీలు కరెక్ట్ కాదు అని యాక్టివిస్టులు మాట్లాడుతూనే ఉన్నారు. ఓకే, పాలక వర్గాలు చేసేది అంటే గవర్నమెంట్లు చేస్తూనే ఉన్నాయి. కరెక్ట్. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి అసలు అంటే, ఒక హ్యాపెనింగ్ జరగాలి. మాకు హైదరాబాద్ ఈజ్ ఏ హ్యాపెనింగ్ ప్లేస్. అంటే ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ జరుగుతూ ఉండే ప్రాసెస్ వల్ల, ఈ జరుగుతూ ఉండటాన్ని కంటిన్యూస్ ప్రాసెస్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎట్లా ఉందో అంటే ఎప్పుడూ జరుగుతూ ఉండటం వల్ల అభివృద్ధి జరుగుతుంది అని మనం నమ్ముతున్నాం. హ్యాపెనింగ్ ప్లేస్ వల్ల అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ హ్యాపెనింగ్ అనే దానికోసం రాత్రిపూట పబ్లు టైమింగ్స్ పెంచటం, కరెక్ట్, అలాగే ఎక్కువ బార్ అండ్ రెస్టారెంట్లకు పర్మిషన్ ఇవ్వటం, అలాగే దీనికోసం ఎక్కడెక్కడి నుంచో జనాలు హైదరాబాద్ వంక చూస్తారు అనుకోవడం, తద్వారా ప్రాసిక్యూషన్ పెరగడం, వెరసి ఇవన్నీ చాలనట్లు ఈ ర్యాంప్ వాకులు, అందాల ఆరబోతలు, మిస్ వరల్డ్ పోటీలు. ఈ మధ్య మొన్న హెచ్ఏసిసిలో ర్యాంప్ వాక్ జరిగింది. ర్యాంప్ వాక్లో చాలామంది మిడిల్ ఏజ్ లేడీస్ కూడా, లైక్ మంచు లక్ష్మి, చాలామంది ర్యాంప్ వాక్ చేశారు. ఈ ర్యాంప్ వాక్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మీరు ఒక పద్ధతి అయిన డ్రెస్ వేసుకున్నారు, నేను ఒక పద్ధతి అయిన చీర కట్టుకుని ఉన్నాను. మనం ర్యాంప్ వాక్ చేస్తే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. అందుకోసం ఏం చేస్తాము, ర్యాంప్ వాక్ అనగానే దానికోసం అని చెప్పి డిజైనర్ని పెట్టి, పలానా డిజైనర్ డిజైన్ చేశాడు అని చెప్పి, అది మామూలుగా వేసుకోవడానికి పనికిరాని డ్రెస్, పనికి మాలిన డ్రెస్సు, మళ్ళీ దాన్ని ఒక కవర్లో పెట్టి దాచిపెట్టి మళ్ళీ ఇలాంటి ర్యాంప్ వాక్లోనే వాడాలి తప్పితే ఇంకా దేనికి పనికిరాదు ఆ డ్రెస్సు. మరి ఇంకొకసారి ర్యాంప్ వాక్ జరిగేటప్పుడు ఇంకొక థీమ్ తోటో లేకపోతే ఇంకొక రంగుతోటో చెయ్యాలనుకుంటారు తప్పితే సెకండ్ హ్యాండ్ ర్యాంప్ వాక్లు అయితే జరగవు కదా. కరెక్ట్. లేదంటే సినిమాల్లో వాడాలి. ఈ విధంగా ఈ ర్యాంప్ వాక్ వల్ల సాధించింది ఏంటి అంటే, కొత్త డిజైనర్లు వాళ్ళ క్రియేటివిటీని చూపించటానికి, అలాగే నిఫ్ట్ లాంటి సంస్థల నుంచి తయారైన గ్రాడ్యుయేట్లు వాళ్ళ ప్రతిభను చూపించుకుంటానికి ఈ ర్యాంప్ వాకులు జరుగుతాయి. ఈ ర్యాంప్ వాకుల పేరుతోటి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి. రైట్.
ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఈ ఖర్చు అయ్యే డబ్బుల వల్ల వచ్చే లాభం ఏంటి, ఈ ర్యాంప్ వాకుల దగ్గర నుంచి మొదలెట్టి ఇది ఎలా 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 వెళ్ళి అందాల పోటీల దగ్గర ఆగుతుంది. మిస్ వరల్డ్, మిస్ యూనివర్సు, మిస్ వరల్డ్, మిస్ ఆంధ్ర, మిస్ హైదరాబాదు, మిస్ తెలంగాణ, ఇలా రకరకాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. అయితే ర్యాంప్ వాకులు ఎంత నిరర్ధకమో ఇప్పుడు మంచు లక్ష్మి ఫోటోని పెట్టి ర్యాంప్ వాక్ చేసేటప్పుడు ఫోటో ఒకటి పెట్టి ఒకళ్ళు షార్ట్ ఒకటి తీశారు. ఈ షార్ట్ ఒకటి తీసి పచ్చి బూతులతోటి కామెంట్స్, అంటే కింద చూసిన వాళ్ళు కామెంట్స్ కాదు, రైట్, ఇప్పుడు షార్ట్ చేసిన వాళ్ళే ఆ ఫోటో పెట్టి బూతులు పెట్టారు. ఓకే, ఇది ఆలోచించండి. ఎవరైనా దీన్ని ఆహ్వానిస్తామా? లేదు. అసలు ఆ బూతులు ఎట్లా ఉన్నాయంటే అంగాంగ వర్ణన బూతు. ఇది ఈ షాటు తీసిన వాడి మనసులోనే ఆ ఉద్దేశం పెట్టుకొని వాడు ఆమె పైన మనసు పడి వాడు ఏదైనా మానసిక ఆనందాన్ని పొందడము అనేది డిఫరెంట్. అంటే వికృతాలు చెప్తున్నా నేను. ఆ రోజు ర్యాంప్ వాక్ జరుగుతుంటే చూడడానికని వెళ్ళి చూసేసి సంతోషించేసేసి వీళ్ళకి కన్విన్స్ అయింది, మానసిక ఆనందం పొందారు, ఏదన్నా జరిగింది, వదిలేయండి. కానీ దాని ఫోటో తీసుకొని ఒక షార్ట్ తీసి ఈ షార్ట్ తోటి ఈ బూతులు పెడితే ఈ షార్ట్ని ఎంతమంది చూస్తారు, ఎంతమంది వికృత ఆనందాన్ని పొందుతారు. నాలెడ్జ్ స్ప్రెడ్ చేయడం వేరు, రైట్, అలాగే మన దగ్గర ఉన్న ప్రతిభని స్ప్రెడ్ చేయడం వేరు, మంచి లక్షణాలని స్ప్రెడ్ చేయడం వేరు. ఒక వికృతాన్ని, ఒక విష సంస్కృతిని స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, అంటే ఈసారి చేనేత వస్త్రాలకి లేదంటే శారీస్కి ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పారు. అవన్నీ పక్కన పెట్టండి కాసేపు. నేను ఇప్పుడు ఈ ర్యాంప్ వాక్ గురించి మాట్లాడుతున్నా. చిన్న ర్యాంప్ వాక్ ఒక్కరోజు జరిగిన, ఒక 4-5 గంటలు జరిగిన ర్యాంప్ వాక్ యొక్క దుష్ఫలితం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని బట్టి మీరు ఈ అందాల పోటీలు వెనక జరిగే వికృతాలు ఏంటో మీకు అర్థమవుతాయి. చేనేత బట్టలు వేసుకున్నారా, లేకపోతే ఆదిమవాసుల థీమ్ తోటి ఆకులతోటి బట్టలు వేసుకున్నారా, తర్వాత విషయం. రైట్, ఓకే. అయితే ఇప్పుడు వీడు ఆ ఫోటోని పెట్టుకుని ఈ షార్ట్ తీసి పెడితే దాదాపు ఒక నేను చూసి 4-5 రోజులైంది. 4-5 రోజుల క్రితం 65K వెళ్ళింది. అంటే 65,000 మంది చూశారు. 65,000 మంది చూస్తే ఈ 65,000 మందిలో ఏ వయసు వాళ్ళు చూశారనేది ఎవరన్నా లెక్క కట్టగలుగుతారా? ఈ చూసిన వయసు వాళ్ళు ఏ 18 ఏళ్ళోడో 19 ఏళ్ళ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి మానసికంగా జరిగే అల్లజడి, ఒక విషము వాళ్ళని ఏం చేయిస్తుందో ఎవరన్నా అంచనా వేయగలరా? విష ప్రభావం అంటే, దుష్ప్రభావం అంటే ఇది. అందుకని ర్యాంప్ వాకులకే పూర్తిగా అవి ఒక ఉత్పత్తి చేసేవి కాదు, పనికొచ్చేవి కాదు, డబ్బు దండగా, పైగా అవన్నీ అక్కడ చూసి అక్కడ మర్చిపోవటం కాకుండా దాన్ని మళ్ళీ మనము ఒక విష సంస్కృతిలాగా మనం జనాల్లో వ్యాపింప చేస్తున్నాము. అంటే ర్యాంప్ వాక్ని వ్యతిరేకించే మేము అందాల పోటీలను ఎట్లా సమర్థిస్తాం? అందాల పోటీలు అంటే ఎలా ఎంపికలు ఎలా జరుగుతాయి? వాళ్ళ బికినీల దగ్గర నుంచి బికినీలు అమ్మాలి అని ఒకళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత బికినీ అవసరాన్ని సమాజంలో సృష్టించటం పెట్టుబడిదారుడి యొక్క ఉద్దేశం, వాడి అవసరం. ఇప్పుడు నేను ఒక వస్తువు తయారు చేశా, ఈ వస్తువు కొనుక్కునే వాళ్ళు లేకపోతే ఈ తయారు చేసిన దానికి ఉపయోగం ఏంటి? కరెక్ట్. నేను వినియోగదారులని ఎత్తుక్కోవడం కోసం బికినీలు అమ్మాలని నేను డిసైడ్ అయ్యాను, డబ్బు సంపాదించడానికి. ఎవరు కొంటారు దాన్ని? కొనే అవసరం మనమే తీసుకురావాలి. మార్కెట్ అంటారు దీన్ని, మార్కెట్ చేయడం అంటారు. మార్కెట్
క్రియేట్ చేయడం అంటారు దీన్ని. మార్కెట్ క్రియేట్ చేస్తుంది మనకి. ఈవేళ ఇబ్బడి మొబ్బడిగా బట్టలు కొంటున్నారు అంటే అది మార్కెట్ ప్రభావం. అందులో నేనున్నాను, మీరున్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు, అందరము ఉన్నాము దాంట్లో. మనం ఒక న్యూస్ చూడాలని చూస్తుంటే ఫోన్లో టపీమని యాడ్స్ వచ్చేస్తున్నాయి. మనం ఈ న్యూస్ని చూస్తామా, ఈ యాడ్ని చూస్తామా? సరే, యాడ్ చూశాక న్యూస్ చూస్తామా, న్యూస్ చూశాక యాడ్ చూస్తామా, అది వేరే విషయం. కానీ మనల్ని ఒక రకంగా వినిమయ సంస్కృతి వైపు నెడుతుందా లేదా ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి? కరెక్ట్. లాగేసుకుంటుంది, మనకు ఒక అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇలా బికినీలు తయారు చేసిన వాడు బికినీలు అమ్మాలనుకున్నప్పుడు బికినీలు వేసుకునే ఆడవాళ్ళని తయారు చేయాలి. ఆడవాళ్ళకి ఆ అవసరాన్ని కలిగించాలి. అంటే అందం యొక్క ఉద్దేశాన్ని, అందం యొక్క ప్రాధాన్యతని సమాజంలో తీసుకురావాలి. ఎట్లా వస్తుంది? ఒక పోటీ ఉంటేనే కదా. అందుకని అందాల పోటీలు పట్టుకొచ్చారు. అంటే బికినీల్ని ప్రమోట్ చేయడానికి అందాల పోటీలు తీసుకొచ్చారంటారు. అంటే ఎవల్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అయిన తర్వాత ఒకప్పుడు అసలు బికినీ షోలే జరిగేవి. అది అలా 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 పెరిగి వాళ్ళ అందాల పోటీల దగ్గరికి వచ్చింది. మీరు టిక్ 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 అని ఒక సినిమా వచ్చింది. కమల్ హాసను, మాధవి, దీప, ఇంకెవరెవరో ఉన్నారు. ఈ టిక్ 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 సినిమాలో ఏంటి అంటే అందాల పోటీల పేరుతోటి ఈ దేశంలో అందాల పోటీల్లో నెగ్గిన వాళ్ళని ప్యారిస్కో, లండన్కో ఎక్కడో జరిగే పోటీకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వీళ్ళకి అక్కడ అందాల పోటీలు అయిపోయిన తర్వాత వాళ్ళ శరీరంలో ఏదో ఒక భాగంలో సర్జరీ చేసి డైమండ్స్ పెడతారు. వాళ్ళు మళ్ళీ అందాల పోటీల నుంచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఫ్లైట్ చెకింగ్స్ లేకోకుండా వీళ్ళు విఐపీలు అన్నట్లు వీళ్ళని ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళని హాస్పిటల్లో చేర్చి సర్జరీలు చెయ్యాలి. చేసి వాళ్ళ డైమండ్స్ వాళ్ళు తీసేసుకోవాలి. ఇది చాలా నార్మల్గా జరుగుతూ ఉంది వ్యవహారం. జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కసారి ఈ మాధవిని ఈ ఫోటోలు తీయడానికి కమల్ హాసను, అంటే ఇది కవరేజ్ చేయడానికి కమల్ హాసన్ వెళ్తాడు. వాళ్ళిద్దరు లవ్లో పడతారు. లవ్లో పడిన తర్వాత సహజంగా నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అనే మాట వచ్చి ఈ నొప్పి ఎందుకు వచ్చింది అనేది చూస్తే అంటే ఈ అమ్మాయి చుట్టూ ఒక వలయం ఉంటుంది, ఎవ్వరు ఎంటర్ కాకుండా, అంటే ఆ డైమండ్స్ తీసేసుకునే వరకు. ఇది ఆ స్కామ్ బయటకు వచ్చింది. సినిమా కాబట్టి బయటకు వచ్చింది. రియల్గా బయటికి రాకపోతే ఏ స్కాములు లేవని ఎవరైనా చెప్పగలరా? ఇది ఒక రకం స్కాములు. ఈ అందాల పోటీల వల్ల ఇంకొక నష్టం ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఏ దేశంలో జరుగుతూ ఉంటే ఆ దేశానికి సంబంధించిన సుందరీమణులు ఏదో ఒక పోటీలో ఎంపిక అవుతారు. ఎంపిక అయిన తర్వాత వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం మొదలెడతారు సౌందర్య సాధనాలకి. ఈ సౌందర్య సాధనాలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అందం మీద ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎవరికి వాళ్ళు నేను అందంగా ఉన్నాను అనుకుంటారు ప్రతిరోజు అద్దంలో చూసుకుని. మీకు వేరే వాళ్ళు అందంగా కనిపించకపోవచ్చు, వాళ్ళకి వాళ్ళు అందంగా కనిపిస్తారు. నేను వేరే వాళ్ళకి అందంగా కనిపించకపోవచ్చు, నాకు నేను అందంగా కనిపిస్తాను. ఈ అందము అనే దాని చుట్టూ ఒక వ్యవహారం ఏదైతే వచ్చి చేరిందో ఈ వ్యవహారం రావడానికి కారణం వ్యాపారం. ఈ వ్యాపారమే ఈ అందాన్ని ప్రమోట్ చేస్తుంది. అందుకోసం ఇప్పుడు రేపు వీళ్ళు ఏం చేస్తారు, ఈ గెలిచిన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారు. నేను ఈ షాంపూ వాడే బాగున్నాను, ఈ సబ్బు వాడే బాగున్నాను, ఈ క్రీమ్ వాడే బాగున్నాను, ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఈ ఆల్రెడీ ఈ అందాల పోటీల్లో వీళ్ళని చూసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? అవ్వరా? అవుతారు.
ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు లారియల్ షాంపూకి ఐశ్వర్య రాయ్ చాలా సంవత్సరాలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు లారియల్ అనే పలకటం రాని వాళ్ళు కూడా, రైట్, దాని స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా, ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా, పల్లెటూర్లు వాళ్ళు కూడా వెళ్ళిపోయి షాప్కి వెళ్ళి అక్కడ ఆ షాంపూ డబ్బా మీద ఐశ్వర్య రాయ్ ఫోటో ఉంటుంది. ఒక్కవేళ స్టాక్లో అది లేకపోతే వీళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ షాప్ ఓనర్ని ఐశ్వర్య రాయ్ ఫోటో ఉన్న షాంపూ ఏది అని అడుగుతారు. రైట్. అంటే ఈ భారతదేశం, నేను వేరే దేశాల జోలికి వెళ్ళట్లా, ఈ భారతదేశం అతి పెద్ద మార్కెట్ ప్రపంచానికి. రైట్. ఇంతమంది జనాభా ఏ దేశంలో ఉన్నారు చెప్పండి? చైనాలో ఉన్నారు, తర్వాత మనం ఉన్నాం. ఇప్పుడు చైనాను కూడా మనం బీట్ చేస్తున్నాం. ఆకలితోటి మలమల మాడే దేశాలు కొన్ని ఉన్నాయి, ఎడారి దేశాలు కొన్ని ఉన్నాయి. అక్కడ సౌందర్య సాధనాలు కాదు కదా, మంచినీళ్ళు కూడా పుట్టేది కష్టం. కొన్ని సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్లో వాళ్ళకి తినటానికి తిండే లేని వాళ్ళకి వాళ్ళ దేశం వాళ్ళని ఈ అందాల పోటీలో రాణిగా నంబర్ 1గా నెగ్గించినంత మాత్రాన వాళ్ళు ఏమైనా సౌందర్య సాధనాలు కొంటారా? కొనరు. ఇవాళ అందుకే భారతదేశం అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో ఉన్న మహిళలకి సౌందర్య సాధనాలు అమ్ముకోవటానికి, మార్కెట్ చేసుకోవటానికి ఆ రోజు ఐశ్వర్య రాయ్ని మిస్ వరల్డ్గా చేశారు. అంటే అరే, దేశానికి ఇంత ఖ్యాతి వస్తే అంతర్జాతీయంగా ఈవిడెవరండి ఎలా అంటుంది, ఈవిడిని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేయండి అనొచ్చు నన్ను. కానీ నేను మాట్లాడేది అక్షరాల వాస్తవం. మార్కెట్ కోసమే మల్టీనేషనల్ కంపెనీలు మార్కెట్ కోసమే ఈ పోటీలు నిర్వహించటం, అందం పట్ల ఒక మిత్తిది అందము అనేది. ఈ అందాన్ని ప్రమోట్ చేయడము, ఇవన్నీ చేయడము అనేది. ఒకప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సున్నిపిండి వాడేవాళ్ళు ఆడవాళ్ళు, కుంకుడుకాయ వాడేవాళ్ళు, కొబ్బరి నూనె వాడేవాళ్ళు. ఈ 3 సౌందర్య సాధనాలు. నలుగు పెట్టుకునేవాళ్ళు. అంటే ప్రపంచం అంతా జెట్ స్పీడ్లో పరిగెడుతుంటే మీరేంటి మేడం, ఖర్చు తక్కువలో, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందంగా ఉండటం ఎలా నేను చెప్తున్నాను. కరెక్ట్. ఇంతకుముందు వాళ్ళు ఎవరు అందంగా లేరా? అసలు ఈ కాస్మెటిక్స్ యొక్క పుట్టుక ఎన్ని సంవత్సరాలు? మహా అయితే 50 సంవత్సరాలు, మహా అయితే ఇంకా అంతకంటే కొంచెం ఎక్కువ. మరీ దరిద్రంగా మార్కెట్లోకి వచ్చింది 30 సంవత్సరాల నుంచి దరిద్రంగా మార్కెట్లోకి వచ్చేసినాయి కాస్మెటిక్స్. అంతకుముందు ఆడవాళ్ళు అందంగా లేరా? రైట్. ఎందుకు ఆడవాళ్ళని ఈ విధంగా ఈ సౌందర్య సాధనాలు కొనుక్కునేలాగా పరిగెట్టిస్తున్నారు? ఇవి ఉంటేనే అందంగా ఉంటారు, ఇది ఉంటేనే అందంగా ఉంటారు. అందుకని చెప్పి కాస్మెటాలజిస్టులు బయలుదేరారు, డెర్మటాలజిస్టులు బయలుదేరారు, కాస్మెటిక్స్ తయారు చేసే కంపెనీలు బయలుదేరినాయి. ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇది. ఈరోజు మన ఇండియాలో పీజీ సీటు డెర్మటాలజీ హయ్యెస్ట్ డిమాండ్లో ఉంది అంటే, హయ్యెస్ట్ డిమాండ్లో డెర్మటాలజీ ఉంది అంటే, ఒకప్పుడు డెర్మటాలజీ అంటే ఏ సీటు రాని వాళ్ళు డెర్మటాలజీ తీసుకునేవాళ్ళు. ఒకప్పుడు మనకు వచ్చే గజ్జి, తామర ఇట్లాంటి వాటికి డీల్ చేయడానికి డెర్మటాలజిస్టులు ఉండేవాళ్ళు. మహా అయితే ఏమైనా ఇంకొంచెం మచ్చలు మశానాలు వస్తే డీల్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో డాండ్రఫ్కో దేనికో చేసేవాళ్ళు. ఇప్పుడు నీకు ఇక్కడ ఎత్తుగా ఉంది, ఈ ఎత్తుగా ఉండటం వల్ల దీన్ని నువ్వు చెక్కించుకో, నీ కళ్ళు గుంట కళ్ళు ఉన్నాయి, ఎలివేట్ అవ్వట్లేదు, ఈ కళ్ళని పైకి తీసుకురావడానికి ఫిల్లర్స్ వేసుకో, బొటాక్స్ ఫిల్లర్స్. ఇవి ఒకప్పుడు కేవలం సినిమా యాక్టర్లు మాత్రమే వేసుకునేదాన్ని. ఇవాళ శక్తికి మించి తిండి గురించి కూడా ఆలోచించుకోకుండా
అందంగా ఉండటానికి ఒక మిడిల్ క్లాస్ వరకు మీరు తీసుకొచ్చేసారు. ఈరోజు ఒక మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు అమ్మాయి అందం కోసం ఖర్చు పెడుతున్న డబ్బులు తిండికి కూడా ఖర్చు పెట్టట్లా. కరెక్ట్. ఎందుకు మీరు ఇంతలా అందాల ఇప్పుడు ఎందుకు కృష్ణకుమార్ అందాల పోటీలను వ్యతిరేకిస్తుంది, ఎందుకు POW సంధ్య అందాల పోటీలను వ్యతిరేకిస్తుంది అంటే ఇందుకు మమ్మల్ని మీరు మార్కెట్ సరుకు చేసేసారు, అంగడి సరుకు. ఇప్పుడు మేము ఏమైనా సరే కొని తీరాల్సిందే అనేట్లు ఆడవాళ్ళని తయారు చేశారు. ఇవాళ ఒక్కొక్క అమ్మాయికి లెక్క పెడితే B12 తక్కువ ఉంటుంది, D విటమిన్ తక్కువ ఉంటుంది, కరెక్ట్, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. వీటి గురించి ఎవరన్నా అసలు వాళ్ళకి వాళ్ళు ఆలోచిస్తున్నారా? ఎవరో ఆలోచించకపోయినా కానీ దీనివల్ల జరిగేది ఏంటి అంటే మానసిక అసమతుల్యత వచ్చి ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళల్లో డిప్రెషన్ వస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు, థైరాయిడ్ వస్తుంది, PCOD వస్తుంది, అన్నీ ఇంటర్లింక్డ్ అయిపోతున్నాయి. పీరియడ్స్ సమస్య దగ్గర నుంచి రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇవాళ అంతర్గత ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశారు, బహిర్గతం మాత్రమే, బాహ్య సౌందర్యానికే. అలాగే మానసిక ఆరోగ్యం గురించి మానేశారు, కేవలం బాహ్య సౌందర్యమే. జుట్టు కత్తిరించుకోవడం ఎలా, కనుబొమ్మలు కత్తిరించుకోవడం ఎలా, మేకప్ వేసుకోవడం ఎలా. అంటే నేను ఇవన్నీ చేసే వాళ్ళని విమర్శిస్తున్నానని చెప్పట్లా, వీళ్ళందరూ బాధితులు నా దృష్టిలో. బాధితులు అంతే, బాధితులే వీళ్ళు, విక్టిమ్స్. వీళ్ళని అనవసరంగా ఆ పరిస్థితిలోకి నెట్టివేశారు. ఇవాళ ఎమ్మెల్యేలు మేకప్ లేనిది బయటికి రావట్లేదు, కొంతమంది చెప్పుకుంటే సిగ్గుచేటు. IASలు మేకప్ లేనిది బయటికి రావట్లేదు. ఎందుకండి? ఏమైంది ఈ సమాజానికి? ఒకప్పుడు అనుకునేవాళ్ళం ఈ సమాజం ఏమైంది, ఈ సమాజానికి. సినిమాలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, కరెక్ట్, దుమ్ము ధూళి అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఏమైంది ఈ సమాజానికి? అసలు ఆడవాళ్ళ అందం తప్పితే ప్రపంచంలో ఇంకో పని లేదా? అసలు ఈ అందానికి, ఈ కొలతలకి, ఈ కొలతల్లో ఈ అందాన్ని చూడడానికి మనం ఎందుకు ఇంత ఎడిక్ట్ అయిపోతున్నాం, బానిసలం అయిపోతున్నాం? రైట్. ఇది అందాల పోటీల చరిత్ర. దీని వెనకున్న అసలు కారణాలు ఇవి మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ సరుకులు అమ్ముకోవడానికి ఈ అందాల పోటీల ద్వారా అందాన్ని ప్రమోట్ చేస్తున్నారు సొసైటీలో, అంతే. అంతకు మించి వేరే రీజనే లేదు. ఇది ఒక భాగం అయితే, ఈ మాయలో ప్రభుత్వాలు ఎలా పడుతున్నాయో కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ప్రభుత్వాలు ఎందుకు పడుతున్నాయి ఈ మాయలో అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా సీఎం అయ్యారు. ఇప్పుడు ఈయనకి ఒక రకంగా ఒక ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం. ఆయన నిరూపించుకోవాలి. ఆయన నిరూపించుకునే తాపత్రయంలో బహుశా నేను అనుకోవటం ఈ అందాల పోటీలు నిర్వహించడానికి హైదరాబాద్ వేదిక కావటము అనేది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా నాకైతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు. కానీ గత ప్రభుత్వం తీసుకున్నా ఈయన కొనసాగించాలనుకోవడము లేదు. ఈయన టర్మ్ వచ్చిన తర్వాతనే, అంటే ఈయన టర్మ్ ఎప్పుడు వచ్చింది, దాదాపు 1 సంవత్సరం 5 నెలలు అయింది, ఒకవేళ ఇప్పుడే వచ్చిన. అయితే ఇలా జరగడానికి కారణం ఇది కేవలం హైదరాబాదు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నుకున్నదే అని నేను అనుకోను. ఇది మన దేశంలో జరగాలి, మన దేశంలో ఎక్కడో ఒక చోట జరగాలి. కరెక్ట్. జరగాలి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇష్టపడుతుంది కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కూడా కావాలేమో ఇండియాలో జరిగితే బాగుండు అని. అలాంటప్పుడు ఆప్షన్ ఈయన తీసుకున్నాడేమో. ఈయన తీసుకోవడం వెనక వాళ్ళ బాధ ఏంటో నేను మీకు చెప్పాను. ఆయనకు ఒక ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం. ఈవేళ తెలంగాణని ఎట్లయినా సరే అభివృద్ధి చేసేయాలి, తెలంగాణని అభివృద్ధి చేసేసేయాలి. ఓ పక్క అప్పులు కుప్పగా ఉంది అని బాధపడుతున్నాం, మళ్ళీ ఇంకో పక్క డంబాచారాలకు వెళ్తున్నాం. ఈ డంబాచారాలు పోవడం వల్ల
హ్యాపెనింగ్ సిటీగా మారితే హైదరాబాద్ ఆల్రెడీ హ్యాపెనింగ్ సిటీ ఇంకాస్త హ్యాపెనింగ్ అయితే నాకు పెట్టుబడులు వస్తాయి, నాకు చాలామంది విదేశీ యాత్రికుల్ని ఆకర్షిస్తాను నేను, టూరిజం పెరుగుతుంది, ఆల్రెడీ హెల్త్ టూరిజం ఉంది ఇంకా పెరుగుతుంది, ఫ్యాషన్ టూరిజం కూడా పెరుగుతుంది అని ఆయన అనుకోవచ్చు. అనుకుని ఇది అసలు ఒక ముఖ్యమంత్రిగా ఆయన సర్వశక్తులు వడ్డీ చేశాడు అంటే ఆయనకు అన్ని మంచి మార్కులు పడిపోతాయి అనుకుంటున్నారు. కానీ మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇది కాదు కారణం. ఈ విధానంగా మంచి మార్కులు తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు మన పిల్లలు మనకి ఒక మంచి ఖ్యాతిని తీసుకొచ్చి పెట్టారు తల్లిదండ్రులకి. రైట్. ఎలా? చదువులోనో, ఆటల్లోనో, లేకపోతే పాటల్లోనో, లేకపోతే ఏ లలిత కళ ప్రదర్శించో వేటిల్లోనో మనకి ఒక మంచి పేరు తీసుకొచ్చి పెట్టారు. ఇది పేరు తీసుకురావడం అంటే. అలా కాకుండా చిన్న చిన్న గొడవల్లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని ఆ పోలీస్ స్టేషన్కి మనం వెళ్తే ఏది ఇదే నా పెంపకం అని అడిగి, లేదు సరిగా కాలేజీకి వెళ్ళకపోతే, సరిగా స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తున్నాడు అంటే, లేదు ఒక గంజాయి తీసుకుంటేనో లేదా డ్రగ్స్ తీసుకుంటేనో, అలా కూడా పాపులారిటీ వస్తుందిగా. మరి ఏ పాపులారిటీని కావాలనుకుందాం మనం? ముందు పాపులారిటీ మంచిది అనుకుంటాం కదా. ఇప్పుడు మీరు రైట్ వేలో ఈ తెలంగాణలో మీరు ఒక అభివృద్ధిని చూపెట్టాలి అంటే గనక సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నది. ఇప్పుడు మనకి యాంటీబయాటిక్ అవసరం మన బాడీకి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎంత తక్కువ ఉన్నాయి, అసలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తట్టుకోగలరా వీళ్ళు అని కదా చేస్తారు వైద్యం. కరెక్ట్. అలాగే ఇవాళ ఉన్న మన రాష్ట్రంలో ఇది అవసరమా? అసలు ఈ మహిళల్ని కొలతల ప్రకారం ఇప్పటికే మహిళలపైన అత్యాచారాలు పెరగడానికి ఈ మనుషుల్లో ఉండే ఒక విష సంస్కృతే కారణం అని నేను అంటాను. అలాగే పేదరికం ఒక కారణం అంటాను. చట్టం పట్ల అవగాహన లేకపోవటం, జీవితం పట్ల అవగాహన లేకపోవటం, రాబోయే సమస్యలను అంచనా వేయలేకపోవటంతో చాలా తప్పులు చేస్తున్నారు. ఇవాళ ఈ సమాజానికి మనం ఇవ్వవలసింది ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే, అందాల పోటీల ద్వారా వచ్చే అభివృద్ధిని మాత్రం కాదు. అభివృద్ధి ఖచ్చితంగా కావాల్సిందే, కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేని అభివృద్ధిని తెచ్చుకుందాం. పాపులారిటీ కావాల్సిందే, ఈ సిటీకి ఒక గ్లామర్ కావాల్సిందే, కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. రైట్. మనం ఆ విధంగా సమాజాన్ని చూసుకోవాలి తప్పితే, ఇవాళ పీఓడబ్ల్యూ సంధ్య అని మన వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాల్సింది, వెళ్ళలేకపోయాను. ఉమెన్ జేఏసీ పనిచేస్తుంది మన దగ్గర హైదరాబాద్లో, చాలా సీరియస్గా పనిచేస్తుంది. దాదాపు తెలంగాణ అంతా పనిచేస్తుంది. ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ. అయితే ఈ జేఏసీలో భాగంగా అందాల పోటీలను వ్యతిరేకించడానికి కొంతమంది మహిళలు వెళ్ళి స్టేడియం దగ్గర మొన్న ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేశారు, అక్కడి నుంచి పంపించేశారు. మళ్ళీ ఈరోజు పీఓడబ్ల్యూ సంధ్య ఇంటి దగ్గర అసలు ఆమె నాయకత్వం వహిస్తుంది, ఆవిడని గట్టిగా పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ నోరు మూసుకుంటారు అనే ఉద్దేశంతో ఆవిడని హౌస్ అరెస్ట్ చేశారు. ఏంటిది? ఈ నిర్బంధం ఏంటి? ఆమె అడుగుతుంది ఏంటి? ఈ తెలంగాణ భూస్థాపితం అయిపోవాలంటుందా? అనట్లేదు కదా. అందాల పోటీలు వద్దు అంటుంది. అది మహిళని ఇంకా ఆబ్జెక్టిఫై చేస్తున్నారు, మీరు సెక్సువల్ ఆబ్జెక్ట్గా చూస్తున్నారు, కొలతల ద్వారా అందాన్ని చూపించాలనుకుంటున్నారు. దీని వెనక ఒక పెద్ద వ్యాపారం ఉంది, దీని వెనక ఒక పెద్ద విష సంస్కృతి ఉంది అని చెప్తుంది. ఇప్పుడు ఇందాక నుంచి నేను చెప్పిన నా కంఠశోష అంతా అదే సంధ్య కూడా చెప్తుంది. ఆమెని హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆమెను అరెస్ట్ చేస్తారంట. అందుకని ఇంటి ముందు కాపలా పెట్టారు పోలీసుల్ని. ఇంకా నన్ను అడిగితే పీఓడబ్ల్యూ సంధ్య కాబట్టి తట్టుకుంటుంది ఇవన్నీ. అదే ఇంకొకరు అపార్ట్మెంట్ ముందు కనుక ఇట్లా పోలీసులు వచ్చి కూర్చుంటే ఆ అపార్ట్మెంటు వాళ్ళందరూ కలిసి, అమ్మ నువ్వు ఈ అపార్ట్మెంట్లో నువ్వు ఉండొద్దమ్మా, ఖాళీ చేసేయి, ఎందుకు మేము మాకు ఈ పోలీసులు ఈ గోళ ఈ గందరగోళం అంతా ఎందుకు అని.
అంటే సమాజానికి ఏది మంచో చెప్పాలి అనుకునే మాలాంటి వాళ్ళకి మీరు వేసే శిక్షలు ఇవా? మేము మంచిగా చెప్తున్నాము. అసలు ఇవాళ ఒక పక్కన ఈ రోజుకి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ రోజుకి కళ్యాణ లక్ష్మి ఇస్తారు అని చెప్పి ఈ కార్డు ఏమంటారు, ఆధార్ కార్డుని ట్యాంపర్ చేసి చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఈ రోజుకి గర్భిణీ స్త్రీల్లో రక్తహీనత ఉంది అని చెప్పి WHO చెప్తుంది. ఈ రోజుకి ఆడపిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఈ రోజుకి బాత్రూములు లేక ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. ఈ రోజుకి బాత్రూములు సరిగా లేక, బాత్రూములు ఉన్న అందులో నీళ్లు లేక గవర్నమెంట్ స్కూళ్ళల్లో పీరియడ్స్ టైంలో ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. అలాగే స్కూళ్ళల్లో భద్రత ఉండట్లేదు, హాస్టల్స్లో అని చెప్పి ఆడపిల్లలు చదువులు మాన్పించేస్తున్నారు. మరి ఈ రోజుకి ఆడపిల్లలకి ఉద్యోగాలు వస్తాయో లేదో నమ్మకంగా అనిపించట్లేదు. కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తే ఆ భర్తలు సరిగ్గా చూసుకుంటారన్న గ్యారంటీ ఉండట్లేదు. దేనికి గ్యారంటీ లేని ఈ సందర్భంలో, అంటే పుట్టుకు నుంచి చచ్చే వరకు మహిళకు ఒక గ్యారంటీ అనేది లేదు. ఈ రోజుకి ఆడపిల్ల పుట్టొద్దు అని చెప్పి స్కానింగ్లు చేసి అబార్షన్స్ చేయిస్తున్న ఈ కాలంలో అంటే ఇంత స్థాయిలో ఈ సమాజం ఉంటే వీటి మీద మనం ఫైట్ చేయకోకుండా అందాల పోటీలు జెండాలు ఎగరేయడం ఎంతవరకు కరెక్టు? ఇవాళ ఆడపిల్లకి తిండి దండగా అనుకుంటున్నారు, ఆడపిల్లకి ప్రైవేట్ స్కూల్ చదువు వేస్ట్ అనుకుంటున్నారు, మగపిల్లని అయితే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు, ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఆడపిల్లకి ఆస్తిలో ఈ రోజుకి భాగం ఇవ్వట్లేదు. ఈ రోజుకి ఆడపిల్ల వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయిని చంపేస్తున్నారు, లేదు కాదు కూడదంటే ఈ అమ్మాయిని కూడా చంపేస్తున్నారు. ఈ రోజుకి లైంగిక వేధింపులు పని ప్రదేశాల్లో జరుగుతున్నాయి. ఇన్ని సమాజంలో జరుగుతుంటే అసలు వీటి మీద కదా ఫైట్ చేయాలి మనము. ఈవేళ అర్ధరాత్రి ఆడపిల్లకి రక్షణ లేదు అంటే ఏం పని ఆడపిల్లకి అనే కాలంలోనే మనం ఇంకా ఉన్నాము. ఇలాంటి పరిస్థితులు మారకోకుండా అందాల పోటీలు అవసరమా? ఇప్పుడు ప్యారిస్ లాంటి చోట అది ఫ్యాషన్కి పుట్టిల్లు. ప్రతి సెకండ్లోనూ ఫ్యాషన్ మారిపోద్ది అంటారు. కరెక్ట్. అది వేరు. ఇక్కడ మన హైదరాబాద్లో అందము అంటే కళ్ళప్పగిచ్చి చూడటము, అవకాశం దొరికితే అనుభవించాలి అని చూసే ఈ మనుషుల మనస్తత్వాలు మారకుండా అందాల ఆరబోతలు అవసరమా? ఇది కదా మార్పు జరగాల్సింది. నేను మొదట్లో చెప్పినట్టు ఒక షాట్ ఎంతమందిలో షాక్నిస్తుంది అనేది మనం అంచనా వేసే తెలివితేటల్లో మనం లేము, ఆ స్థితిలో మనం లేము. ఈ పరిస్థితిలో ఈ అందాల పోటీలు అవసరం. అందుకే అందాల పోటీలు వ్యతిరేకిస్తాం. ఓ పక్క యుద్ధం జరుగుతుంటే అద్దాల పోటీలా అని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, అసలు అందాల పోటీలే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను యుద్ధం జరిగేటప్పుడు అందాల పోటీలు వద్దన్నాను అనుకోండి, సరే యుద్ధం అయిపోయాక అందాల పోటీలు చేసుకుందామా అంటారు. నో వే, జరగటానికి వీల్లేదు. అసలు అందాల పోటీలే వద్దు. వీళ్ళు రేపు పొద్దున అడ్వర్టైజ్మెంట్లకో, హై లెవెల్ ప్రాస్టిట్యూషన్కో, లేకపోతే సినిమాల్లో యాక్ట్ చేయటానికో, వీళ్ళ అందాన్ని దోపిడీ చేయడానికి మాత్రమే ఈ అందాల పోటీలు జరుగుతున్నాయి తప్పితే వేరేగా ఏమీ కాదు. ఈ ప్రభుత్వాలు ఈ అందాల పోటీలు నిర్వహించడం వల్ల వీళ్ళకి మెచ్చి మేకతోలు కప్పేస్తారని, తద్వారా ఈ రాష్ట్రం బాగా సుభిక్షంగా అయిపోతుందని ఎక్కడా లేదు. పైగా ఇంకొక మాట ఏంటంటే, అసలు ఎవరిని ఏమన్నా సరే ఒంటికాల మీద లేసేవాళ్ళు, అలాగే సినిమాల్లో హీరోయిన్ని విమర్శించేవాళ్ళు, సినిమా హీరోయిన్లు వ్యభిచారులతో పోల్చేవాళ్ళు, వాళ్ళు ఎవరు మాట్లాడట్లా ఈ అందాల పోటీల గురించి.
ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది. సమంత కన్ను అమ్మాయి సాయి పల్లవికి వీళ్ళు వీసా, పాస్పోర్టు, ఫ్లైట్ టికెట్లు అన్నీ అరేంజ్ చేసేసి పాకిస్తాన్ పంపించేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళని చెప్పుతో కొట్టాలి అన్నారు. ఏది పేరగాని చెప్పుతో కొడతానా, బాటా చెప్పుతో కొడతానా, ఏది దొరికితే దాంతో కొడతానని మాట్లాడుతున్నారు. మరి అందాల పోటీలు గురించి ఏం మాట్లాడలేదేంటి వీళ్ళు? అందాల పోటీల మీద ఎవరికి అంత అవగాహన లేదు, ఎందుకు దానివల్ల ఏం లేదండి? జరుగుతుందో తెలియదు. ఎందుకులే ఎందుకులే బాగుంది చూస్తాం కదా అనుకుంటారు కదా. అది ఎందుకు లేదండి? మరి వాళ్ళకేమో వీసా, పాస్పోర్టు, ఫ్లైట్ టికెట్ అన్నీ ఇచ్చేసేసి దగ్గరుండి ఫ్లైట్ ఎక్కి ఇచ్చేసేసి తోసేస్తారంట పాకిస్తాన్కి. ఇక్కడ ఏదన్నా ఒకటి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు స్త్రీ జాతి మొత్తానికి అవమానం జరిగేటట్లు ఈ అందాల పోటీలు నిర్వహిస్తుంటే మీరు మాట్లాడట్లా. అంటే ఇది సంస్కృత, మన భారతీయ సంస్కృతి, మన హిందూ సంస్కృతి అని మాట్లాడతాం మనం. ఎవరు మాట్లాడట్లా. అంటే ఈ అందాల పోటీలకి మీరు బాగా పూజించే మోడీ గారికి కూడా ఇష్టమే అని మీకు తెలుసు. మోడీ గారు నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన యుద్ధం చేద్దామంటే కరెక్టు, ఇప్పుడు యుద్ధం ఆపేద్దామంటే కరెక్టు. అసలు ఈ యుద్ధాలు వద్దండి అన్నోళ్ళే మమ్మల్ని దుమ్మెత్తిపోయడం. అంటే ఇట్లా వీళ్ళు రెండు రకాల ఆలోచనలు, రెండు రకాల ఏమంటాం విలువలు, రెండు రకాల విలువలు పాటిస్తున్నారు వీళ్ళు. అందుకని దయచేసి అందాల పోటీల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు మనకు కావాల్సింది ఆడపిల్ల పుట్టడం, పుట్టిన తర్వాత పెరగడం, చదువు, ఉద్యోగం, తిండి, ఆస్తి హక్కు, అలాగే రాజకీయాల్లోకి రావాలనుకుంటే వచ్చే హక్కు, అలాగే ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేసే హక్కు, తను ఇష్టపడిన వాడిని పెళ్ళి నేను ఎప్పుడు చేసుకుంటాను అని ఆలోచించగలిగే ఆ హక్కు ఆమెకు ఉండాలి. ఆ హక్కును వీళ్ళు గౌరవించగలిగి ఉండాలి. అలాగే పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తానా లేదా, పెళ్లి తర్వాత పిల్లల్ని కంటానా లేదా, కంటే ఎప్పుడు కంటాను, ఇట్లాంటి ఒక రకమైన ఆమెకి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కల్పించటంలో ప్రభుత్వాలు ముందుండాలి తప్పితే ఆమెను ఒక మార్కెట్ సరుకుగా చెయ్యాలి, చాలీచాలని బట్టలేసి నియాన్ లైట్ల వెలుగులో ఆమె అందాన్ని అందరూ చూడాలి అని నేను కోరుకోవట్లేదు. ఇవన్నీ సాధించితే గనక ఆమె సంపూర్ణ మహిళగా ఉంటుంది తప్పితే కేవలం అందం ఒక్కటే మహిళని సంపూర్ణ మహిళగా ఉండదు అని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే మ్యామ్, మీరు ఎన్ని చెప్పినా ఎంత పోరాటం చేసినా జరిగే అందాల పోటీల్ని నాకు తెలిసినంత వరకు ఆపరెవరు, తెలిసిన విషయం అది. బట్ ఈ విషయంతో ఆల్మోస్ట్ చాలా మందికి నాలెడ్జ్ వచ్చి ఆలోచిస్తారని అయితే నేను అందాల పోటీలు ఆగిపోతాయని నేనేమి నమ్మట్లేదు. సంధ్య లాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండించినంత మాత్రాన, సంధ్య పోరాటం చేసినంత మాత్రాన అందాల పోటీలు ఆగుతాయి, మేమందరం ఆమెకు బాసటగా ఉన్నంత మాత్రాన అందాల పోటీలు ఆగుతాయి అని నేను అనట్లేదు. కానీ అసలు అందాల పోటీలు వెనక ఉన్న కుట్రని చెప్పటమే నా ఉద్దేశం, మార్కెట్ యొక్క ఉద్దేశం చెప్పటమే నా ఉద్దేశం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.